సీట్లో 50%. తిరుపతి జిల్లా పాకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. సుమారు 12కి పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఎంపికైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ముంబైలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. 21వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాలో భాగంగా ఆధ్యాత్మిక తీర ప్రాంత పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. హయాత్, ఒబేరాయ్, లెమన్ ట్రీ వంటి ప్రముఖ సంస్థలతో కీలక చర్చలు జరిపారు. అలాగే 500 కోట్ల పెట్టుబడితో ఆలివ్ గ్రూప్తో ఎంఓయూ కుదుర్చుకుని 3 ఏళ్లలో 2000 గదుల నిర్మాణానికి బీజం వేశారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టూరిజాన్ని ఆర్థిక వృద్ధికి గ్రోత్ ఇంజిన్ గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. More than a destination, India has an experience. That is 100% apt title for this program. And as far as Andhra Pradesh is concerned, Andhra Pradesh is emerging as a capital of experiences because of its variety of areas, rich cultural heritage and other temple tourism and other activities. Andhra Pradesh is nowadays very much vibrant and emerging as an experience center. And apart from that, Amaravati, that is our capital city, recently that has been gazetted as capital of Andhra Pradesh, and that bill has been passed in both the houses of the parliament, and ultimately